వసు ఎగ్జామ్ రాస్తూ ఉంటుంది కదా! రిషి బయట కార్‌లో కూర్చొని మ్యూజిక్ వింటూ ఉంటాడు కదా! జగతి మహేంద్ర రిషికి ఫోన్ చేస్తే రిషి చూసుకోడు కదా! తర్వాత కొంతసేపటికి రిషి ఫోన్ చూసుకుంటాడు. అమ్మ ఫోన్ చేసింది. నేను పాటలు వింటూ వినిపించుకోలేదు అని జగతికి ఫోన్ చేస్తూ ఉంటాడు రిషి. రిషి ఫోన్ చేయగానే జగతి టక్కున లిఫ్ట్ చేసి, నాన్న రిషి, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదేంటి నాన్న? ఏమైంది? అని అడుగుతూ ఉంటుంది. అమ్మా, వసు ఎగ్జామ్ హాల్లో ఉంది. నేను బయట వెయిట్ చేస్తున్నాను. కార్లో కూర్చుని మ్యూజిక్ వింటున్నాను. నేను చూసుకోలేదమ్మా. ఇప్పుడే ఫోన్ చూశాను. మీ మిస్డ్ కాల్స్ ఉండేసరికి వెంటనే ఫోన్ చేశాను. చెప్పండమ్మా, డాడీ ఏం చేస్తున్నారు? అని అంటూ ఉంటాడు రిషి. డాడ్ కూడా నా పక్కనే కూర్చొని ఉన్నారు. ఇదిగో మాట్లాడు అని స్పీకర్ ఆన్ చేస్తుంది జగతి. హాయ్ డాడ్, ఏం చేస్తున్నారు? అని అంటాడు రిషి. హలో నాన్న, మీ అమ్మ నేను కూర్చుని నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటా అని ఆలోచిస్తున్నాము అని అంటాడు నవ్వుతూ మహేంద్ర. డాడ్, నేను మ్యూజిక్ వింటూ వినిపించుకోలేదు డాడ్, సారీ డాడ్ అని అంటాడు రిషి. పర్లేదు నాన్న, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మీ అమ్మ కొంచెం కంగారు పడిందంతే అని అంటాడు మహేంద్ర. ఓ అవునా డాడ్, అమ్మ ఎందుకు కంగారు పడడం, నేను బాగానే ఉన్నాను కదా అని అంటాడు రిషి. అది కాదు నాన్న, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కొంచెం కంగారుగా అనిపిస్తుంది నాకు అని అంటుంది జగతి. వసు ఎలా ఉంది రిషి? తను ఎగ్జామ్స్ రాయగలుగుతుందా, వెళ్ళగలుగుతుందా అని అడుగుతూ ఉంటుంది జగతి. బాగానే ఉందమ్మా, రాగలుగుతుంది. నేనున్నాను కదా, నేను డ్రాప్ చేస్తున్నాను కదా, తనకేం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటానులే అని అంటాడు రిషి. అది కాదు నాన్న, నేనెందుకు ఫోన్ చేశానంటే అని అంటుంది జగతి ఆలోచిస్తూ. ఏమైందమ్మా, ఎందుకు ఫోన్ చేసావు? ఏదైనా పనుందా అని అంటాడు రిషి. అవును నాన్న, రేపు నువ్వు బోర్డ్ మీటింగ్కి కంపల్సరీగా అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. అందుకే ఫోన్ చేశాను. నువ్వు కంపల్సరీగా రావాలి నాన్న. బోర్డ్ మెంబర్స్ అందరూ హాస్పిటల్ గురించి డిస్కస్ చేయాలి అంటున్నారు. నువ్వు కంపల్సరీగా ఉండాలి అంటున్నారు. నేను 2-3 డేస్ నుంచి ఈ మీటింగ్‌ని వాయిదా వేస్తున్నాను. రేపు కంపల్సరీగా అందరూ అవైలబుల్‌గా ఉంటారు. రిషి సార్ కూడా తప్పకుండా వచ్చేటట్టు చూడండి మేడం అని రిక్వెస్ట్ చేశారు. నువ్వు కంపల్సరీగా రావాలంటున్నారు నాన్న, రాగలవా అని అంటుంది జగతి. అందరూ వచ్చి నేను రాకపోతే ఏం బాగుంటుందమ్మా, నేను ఖచ్చితంగా వస్తాను బోర్డ్ మీటింగ్కి. బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేయండి, రేపు ఆఫ్టర్నూన్ నుంచి అరేంజ్ చేయండి, రేపు మార్నింగే నేను బయలుదేరుతాను అని అంటాడు రిషి. అది కాదు నాన్న, వసు అని అంటుంది జగతి. వసుకి నేను చెప్తానమ్మా, రేపు ఎర్లీ మార్నింగ్ 4:00కే ఇక్కడి నుంచి నేను బయలుదేరుతాను. ఆఫ్టర్నూన్ కల్లా అక్కడికి వచ్చేసేటట్టు చూసుకుంటాను. మీరు ఆఫ్టర్నూన్ సెక్షన్లో బోర్డ్ మీటింగ్ని అరేంజ్ చేయండి, నేను ఖచ్చితంగా వస్తాను అని అంటాడు రిషి. సరే నాన్న, వసు జాగ్రత్త. వసు ఎగ్జామ్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఒకసారి ఫోన్ చేయి, వసుతో మాట్లాడతాను అని అంటుంది జగతి. సరే అమ్మా అని రిషి ఫోన్ పెట్టేస్తాడు. కొంతసేపటికి వసు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చేస్తుంది. రిషి వసుని చూడగానే ఎగ్జామ్ ఎలా రాసావు అని అంటాడు. పర్వాలేదు సార్, బాగానే రాశాను అని అంటుంది వసు. అంతలో వసు ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చేస్తారు. హే వసు, ఎగ్జామ్ ఎలా రాసావే అని అంటారు. పర్వాలేదే అని అంటుంది వసు. ఇంతకీ మీరందరూ ఎలా రాశారు అని అంటాడు రిషి. మేమందరం కూడా పర్వాలేదు సార్ అని అంటారు వసు ఫ్రెండ్స్. ఇంకా అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. వసు బయలుదేరదామా అని అంటాడు రిషి. సరే సార్ అని వసు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ బాయ్ చెప్పేసి కారులో కూర్చుంటుంది. రిషి డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. ఇంకా రిషి వసుకి ఎలా చెప్పాలా అని, వసు కాఫీ తాగుతావా అని అంటాడు. చాలా రోజులైంది కదా మనం ఇలా బయటకు వెళ్ళి కాఫీ తాగుదాం సార్, ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలనిపిస్తుంది. ఒక ఎగ్జామ్ అయిపోయింది, రిలాక్స్డ్గా ఉంది, మిగతా ఎగ్జామ్స్ కూడా త్వరగా అయిపోతే ఫ్రీ అయిపోవచ్చు నేను అని అంటుంది వసు నవ్వుతూ. రిషి కూడా నవ్వుతూ, సరే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాయి అని అంటాడు. అదేంటి సార్ ముందే చెప్పేస్తున్నారు అని అంటుంది వసు ఆశ్చర్యంగా. వసు, నీకు విషయం చెప్పాలి, రేపు బోర్డ్ మీటింగ్ అరేంజ్ చేశారంట, అందరూ కంపల్సరిగా నేను రావాలి అంటున్నారంట, నేను వెళ్ళాలి. నాకు తెలుసు నీకు ఇబ్బందిగా ఉంటుంది అని, కానీ అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా, తప్పదు వసు అని అంటాడు రిషి. పర్వాలేదు సార్, నేను డ్రైవింగ్ చేసుకుని వెళ్ళగలను కదా, నేను కాలేజ్కి వెళ్తానులే ఎగ్జామ్స్కి, మీరు వెళ్ళండి అని అంటుంది వసు.
వసుని చూస్తూ ఆశ్చర్యపోతూ రిషి, "నువ్వేనా మాట్లాడేది?" అని అంటాడు. "నేనే సార్. ఏమనుకుంటున్నారు? ఇన్ని రోజులు నా దగ్గరే ఉన్నారు కదా! బోర్డ్ మీటింగ్‌కే కదా మీరు వెళ్ళొచ్చేది. వెళ్ళండి. మళ్ళీ వచ్చేయాలి చెప్తున్నాను" అని అంటుంది నవ్వుతూ. అమ్మో! నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని చాలా భయంగా అనిపించింది. నువ్వింత త్వరగా ఒప్పుకుంటావనుకోలేదు అని అంటాడు రిషి. నేను అడగగానే నా కోసం ఏమీ ఆలోచించకుండా ఉండిపోయారు ఇక్కడ. మరి అలాంటిది మీరు అక్కడికి మీటింగ్‌కి వెళ్ళొస్తానంటే నేనెందుకు పంపించను సార్. మీరు లేకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది. టైం గడిచినట్టే ఉండదు. కానీ ఎగ్జామ్సే కదా! ప్రిపేర్ అవుతూ ఉంటాను కదా! టైం అలా గడిచిపోతుందిలే. మీరేమీ బాధపడకండి నా గురించి. వెళ్ళి రండి. 2 రోజులే కదా! అడ్జస్ట్ అయిపోతానులే అని అంటుంది వాసు. సరే వాసు, రేపు మార్నింగే 4:00కి బయలుదేరాలి నేను అని అంటాడు రిషి. సరే సార్ అని అంటుంది వసు. వసు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నందుకు రిషికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇద్దరు కూడా కాఫెటేరియాకి వెళ్ళి కాఫీ తాగేసి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత జగతి, మహేంద్ర వసుకి ఫోన్ చేస్తారు. వసుతో మాట్లాడతారు. వసు, డెలివరీ డేట్ దగ్గరలోనే ఉంది. ఈ సమయంలో రిషి ఇక్కడికి రావడం నీకు ఇబ్బందిగానే ఉంటుంది. కానీ బోర్డ్ మీటింగ్‌ని ఇప్పటికే చాలా రోజుల నుంచి వాయిదా వేస్తూ వస్తున్నాను. కంపల్సరీగా రిషి ఉండాలి వసు అని అంటుంది జగతి. పర్వాలేదు అత్తయ్య, నేను అర్థం చేసుకోగలను. రిషి సార్ రేపు మార్నింగ్ వస్తారులే. రేపు అరేంజ్ చేయండి మీటింగు అని అంటుంది వసు. నువ్వు జాగ్రత్తగా ఉండు వసు అని అంటుంది జగతి. మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే మా ఆయన్ని పంపించేయాలి. సరేనా అత్తయ్య గారు? అర్థమైందా? అని అంటుంది వసు నవ్వుతూ. అర్థమైంది కోడలు గారు. మీ ఆయన్ని నీ దగ్గరికే పంపించేస్తానులే అని నవ్వుతూ చెప్తుంది జగతి కూడా. అలా ఇద్దరు అత్త కోడలిద్దరూ సరదాగా మాట్లాడుకుని కొంతసేపు ఫోన్ పెట్టేస్తారు. నెక్స్ట్ డే తెల్లవారుజామునే 3:00కే రిషి లేచి రెడీ అయిపోతాడు. వసు లేచి కూర్చొని, "సార్ జాగ్రత్తగా వెళ్ళండి. అసలే చీకటిగా ఉంది" అని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. రిషి నవ్వుతూ, "నేను జాగ్రత్తగా వెళ్తాను వసు. నువ్వు మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అయ్యి, ఎగ్జామ్స్ బాగా రాయి. అంతేకాదు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెయ్యి" అని జాగ్రత్తలు చెప్తూ ఉంటాడు రిషి. సరే అని రిషిని హగ్ చేసుకుంటుంది వసు. రిషి వసుని హగ్ చేసుకుని జాగ్రత్తగా ఉండు అని నుదుటిపైన ముద్దు పెట్టి ఇంకా బయలుదేరతాడు. వసుకి మనసు బాధగా అనిపించినా సరే సంతోషంగా రిషిని పంపిస్తుంది. రిషి కార్ స్టార్ట్ చేసి ఇంకా వసుకి బాయ్ చెప్పేసి బయలుదేరతాడు. వసు లోపలికొచ్చి కూర్చొని రిషి వెళ్ళిపోయేసరికి వసుకి వెలుతుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఇవే ఆలోచనలొస్తాయి అని డైవర్ట్ అవ్వడానికి బుక్స్ తీసుకుని చదువుకుంటూ ఉంటుంది. తర్వాత తెల్లవారిపోతుంది. ఇంకా వసు ఎగ్జామ్‌కి రాయడానికి బయలుదేరుతుంది. తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చేస్తుంది. రిషి కూడా బోర్డ్ మీటింగ్‌కి అటెండ్ అవుతాడు. హాస్పిటల్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన అకౌంట్స్ బిల్స్‌లో చిన్న చిన్న లోపాల వల్ల అవి మళ్ళీ రెక్టిఫై చేసి సరిచేయడం వల్ల వాటి మీద సంతకాలు పెట్టాల్సి వస్తుంది రిషికి. దానివల్ల నెక్స్ట్ డే కూడా రిషికి వెళ్ళడం కుదరదు వసు దగ్గరికి. ఇంకా వసుకి విషయాన్ని చెప్తాడు. "సరే సార్, మీకు ఆ పనంతా క్లియర్ అయిన తర్వాతే రండి" అని చెప్తుంది వసు. అక్కడున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి, అవన్నీ క్లియర్ చేసి, బిల్స్ పాస్ చేసి, సిగ్నేచర్స్ చేసి, అప్రూవల్ చేయడానికి 2 డేస్ పట్టేస్తుంది రిషికి. ఆ 2 డేస్ కూడా వసుని తనే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తుంది. అలా వసుకి ఎగ్జామ్స్ అన్నీ అయిపోతాయి. ఒకే ఎగ్జామ్ మిగులుతుంది. లాస్ట్ ఎగ్జాము. ఆ లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి బయలుదేరుతూ ఉంటుంది వసు. ఉన్నట్టుండి సడన్‌గా కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. హాల్లోకి వచ్చి ఇంకా సోఫాలో అలా కూర్చుంటుంది వసు. మాధవి చూసి, "వసు ఏమైందే? ఎగ్జామ్‌కి టైం అవుతుందని రోజు హడావుడి చేసేదానివి. ఈరోజేంటి అలా కూర్చున్నావు?" అని అంటుంది. "ఏం లేదక్కా, లైట్‌గా కడుపులో నొప్పిగా అనిపిస్తుంది. అందుకే కూర్చున్నాను" అని అంటుంది వసు. "అయ్యో! కడుపులో నొప్పిగా ఉందా? హాస్పిటల్‌కి వెళ్దామా? పదవే, అసలే నీకు డెలివరీ టైము" అని అంటుంది మాధవి కంగారు పడుతూ. "అయ్యో అక్క, నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు ఈరోజు నేను ఎగ్జామ్ రాయకపోతే ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. నేను ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత వెళ్దాంలే" అని అంటుంది వసు. "అయ్యో! నువ్వు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నొప్పులు ఎక్కువైతే ఏం చేస్తావే?" అని అంటుంది మాధవి. "అలా ఏం జరగదులే అక్క" అని అంటుంది వసు. "నువ్వు ఇలా మొండి పట్టు పట్టకు వసు. హాస్పిటల్‌కి వెళ్దాం పద" అని అంటుంది మాధవి. "అక్కా, నా మాట విను. నాకేం కాదు. ఇవి మామూలు నొప్పులంతే. అవి డెలివరీ నొప్పులేం కాదులే" అని అంటుంది వసు.
ఇది నీకు డెలివరీ టైమేనే. డెలివరీ నొప్పులు రాకుండా మామూలు నొప్పులే అంటావేంటి? పద వెళ్దాం అని అంటుంది మాధవి కంగారు పడుతూ. అక్క నన్నర్థం చేసుకో అక్క. ఈరోజు నేను ఎగ్జామ్ రాయకపోతే ఈ సంవత్సరం మొత్తం వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఎగ్జామ్ రాయాల్సొస్తుంది. అర్థం చేసుకో అక్క అని అంటుంది వాసు. అలా అని ఇప్పుడు నువ్వు ప్రాణం మీదకు తెచ్చుకుంటావా ఏంటే? అని అంటుంది మాధవి. అదేం లేదులే అక్క. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను అని అంటుంది వసు. అంతలో చక్రపాణి గారు వస్తారు. నాన్న ఇది చూడు ఎంత మొండిగా ప్రవర్తిస్తుందో, కడుపు నొప్పిగా ఉందంట, ఎగ్జామ్ రాయడానికి వెళ్తానంటుంది అని అంటుంది మాధవి భయపడుతూ. అదేంటమ్మా, నడవమ్మా హాస్పిటల్‌కి వెళ్దాం. నువ్విలా చేస్తే ఎట్లా? అని అంటారు చక్రపాణి గారు. నాన్న నా ఇయర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. నాకేం కాదులే అని అంటుంది వసు. వసు నీతో పాటు నేను కూడా వస్తాను అని అంటుంది మాధవి. సరే అక్క రా అని అంటుంది వసు. నాన్న నీకు డ్రైవింగ్ వచ్చా? నాకు డ్రైవింగ్ రాదేలా అని అంటుంది మాధవి. నాకు కూడా రాదమ్మా అని అంటారు చక్రపాణి గారు. అక్క నాకొచ్చు కదా, నేను డ్రైవ్ చేస్తాను, ఏం కంగారు పడకు అని అంటుంది వసు. అది కాదే, నీకు అసలే కడుపు నొప్పి వస్తుంది, నువ్వెలా డ్రైవ్ చేయగలవు అని అంటుంది మాధవి. పర్వాలేదక్క నేను చేస్తానురా. నాన్న నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళొస్తాను అని అంటుంది వసు. అమ్మా జాగ్రత్త అమ్మా అని అంటారు చక్రపాణి గారు. వసు డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే మాధవి పక్క సీట్లో కూర్చుంటుంది. వసు బాగానే ఉందా, డ్రైవింగ్ చేయగలవా అని అడుగుతూ ఉంటుంది. పర్వాలేదక్క నేను చేస్తానులే, లైట్‌గానే వస్తుందిలే, అంత బాగా ఏం రావట్లేదు అని అంటుంది వసు. ఏంటోనే నువ్వు మాత్రం ధైర్యంగా ఉన్నావు, నేను నీ అంత ధైర్యంగా ఉండలేకపోతున్నాను. నాకు చాలా భయంగా అనిపిస్తుంది. వెంటనే ఈ విషయం మరిది గారికి చెప్పాలి, ఫోన్ చేసి చెప్పవే అని అంటుంది మాధవి. ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్తే మీ మరిదిగారు చాలా కంగారు పడిపోతారు. అత్తయ్య మావయ్యలు కూడా చెప్పేస్తారు. వాళ్ళు కూడా చాలా కంగారు పడిపోతారు. అసలే దగ్గరలో కూడా లేరు. వాళ్ళు రావడానికి టైం పడుతుంది కదా! అందుకే ఇప్పుడు ఫోన్ చేయనక్కా నేను. ఎగ్జామ్ రాసొచ్చాక చెప్తానులే అని అంటుంది వసు. లేదు వసు, నాకు ఇప్పుడే చెప్తే బెటర్ అనిపిస్తుంది. కడుపులో నొప్పొస్తున్నా నాకెందుకు చెప్పలేదని మరిదిగారు అడిగితే ఏం చెప్పాలే? అందుకే ఇప్పుడే చెప్తాను. ఇటివ్వు ఫోను అని అంటుంది వసు దగ్గర నుండి ఫోన్ లాక్కుంటూ మాధవి. అక్క వద్దక్క అని వసు ఫోన్ లాగేసుకుని బ్యాగ్‌లో పెట్టేస్తుంది. ఏంటే నువ్వు ఇలా చేస్తున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది మాధవి. వసు అలా తనకు కడుపు నొప్పి వస్తున్నా బయటపడకుండా మాధవి కంగారు పడుతుందేమో అని ఇంకా తన నొప్పిని చెప్పుకోకుండా అలానే భరిస్తూ ఉంటుంది. వసుకి ఎగ్జామ్ రాయాలనే ఆలోచనే ఉంది కాబట్టి ఈ కడుపు నొప్పి గురించి బయటకు చెప్పకుండా అలా భరిస్తూ ఉంటుంది. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.